యెహోవావే నాకు కాపరి, ఇక ఏ కొదవయును లేదు. అతడు నన్ను పచ్చిక పట్టుల్లో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకుని పోవును. 23వ కీర్తన 1-2 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ ఆరాధనలో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం.
సదా కాచి కాపాడే ఓ మంచి కాపరివైన దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో తప్పిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ గాయపడకుండా మమ్మల్ని సదా కరుణిస్తూ కాచి కాపాడుతూ మా మంచి కాపరిగా మమ్మల్ని ఆదుకుంటున్న ఓ యేసయ్యా మీకు స్తోత్రమయ్యా అని ఆ దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై స్తోత్రాలు తెలియచేస్తూ రాబోయే కాలమంతా మనందరినీ ఆశీర్వదించాలని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి మీకే వందనం, మీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి మీకే వందనం, మీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి మీకే వందనం, మీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. ఆమేన్. మంచి కాపరి మీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మంచి కాపరి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మంచి కాపరి మీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మంచి కాపరి నీకే ఆరాధన. దావీదు కుమార యేసయ్యా మీకే స్తోత్రమయ్యా. పరమ వైద్యుడువైన రక్షకుడువైన తండ్రి మీకే స్తోత్రమయ్యా. మమ్ము సదా కరుణిస్తూ కాచి కాపాడుతున్న దేవా మీకే స్తోత్రమయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. దావీదు కుమార మీకే వందనం, మీకే స్తోత్రం ఆరాధన.
ఆరాధన. ప్రేమమూర్తివైన దేవా మీకే ఆరాధనని మనందరినీ సదా కాచి కాపాడుతూ రక్షిస్తున్నటువంటి ఆ ప్రేమామయుడు కరుణామైనటువంటి దేవుని ఆరాధించుకుని ఆ గొప్ప దేవుని యొక్క చల్లని దీవెనలు మనం పొందుకుందాం. ద్రాక్షావల్లి మీకే వందనం, మీకే స్తోత్రం ఆరాధన. ద్రాక్షావల్లి మీకే
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను శుభవార్త 10వ అధ్యాయము ధ్యానం చేద్దాం. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయెను. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేళ్ళు వచ్చుటను చూసి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేళ్ళు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెల గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకుని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరినీ వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు తల్లి తిరుసభ మంచి కాపరి ఆదివారాన్ని కొనియాడుతుంది. అలాగే దైవ పిలుపు గురించి కూడా ధ్యానం చేయమని, ప్రార్థించమని కూడా కోరుతోంది. ప్రతి ఒక్కరము మంచి గొర్రెల కాపరిలాగా మన బాధ్యతలు నిర్వర్తించాలి అని, అలాగే దేవుడు మంచి గొర్రెల కాపరి అయితే మనము మంచి గొర్రెలుగా ప్రవర్తించాలి, జీవించాలి అని ఈరోజు పట్టణాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువే తనకు తానుగానే నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణమును ధారపోయేదును అని ఆయనే బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ దేవుడు, ఆ గొప్ప దేవుడు, అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దేవుడే తనను ఒక గొర్రెల కాపరిగా, మనలను గొర్రెలుగా భావించి మన కొరకు తన ప్రాణాన్ని ధారపోస్తాను అని మనందరికీ ఒక ఓదార్పును, ధైర్యాన్ని దయచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి దేశానికి ఒక కాపరి ఉంటాడు. ప్రతి రాష్ట్రానికి ఒక కాపరి ఉంటాడు. ప్రతి మతానికి ఒక కాపరి ఉంటాడు. ప్రతి సంఘానికి ఒక కాపరి ఉంటాడు. కథోలిక సంఘాన్ని ఈ లోకములో నడిపిస్తున్నటువంటి ఒక కాపరి పోపు గారైతే, మేత్రాసనను నడిపించే కాపరి మేత్రానులు అయితే, విచారణను నడిపించే కాపరి విచారణ గురువు అయితే, కుటుంబాలను నడిపించే కాపరి కుటుంబ యజమానై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతి కాపరి బాధ్యతగా ప్రవర్తించాలి అని, దేవుని యొక్క చిత్తానుసారం జీవించాలి అని, మంచి కాపరిగా జీవించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరులారా, మంచి గొర్రెల కాపరికి జీతగానికి గల వ్యత్యాసాలు మనం చూస్తూ ఉన్నాం. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోస్తాడు. తోడేళ్ళు వచ్చినా, క్రూర మృగాలు వచ్చినా వాటన్నిటి నుండి తన గొర్రెలను కాపాడుకుంటూ ఉంటాడు. అతనుకున్నటువంటి గొర్రెలను ఎప్పుడు కూడా ఆలనా పాలన చూసుకుంటూ కాపాడుకుంటాడు. ఏ ఒక్క గొర్రె తప్పిపోయినా, ఏ ఒక్క గొర్రె బక్కచిక్కినా, ఏ ఒక్క గొర్రె గాయపడినా వాటిని పరీక్షిస్తూ వాటిని కాపాడుకుంటాడు. ఇది మంచి గొర్రెల కాపరి యొక్క లక్షణం. సహోదరులారా, మంచి గొర్రెల కాపరికి ఉన్నటువంటి ఇంకొక బాధ్యత ఏమిటంటే, గొర్రెలను పచ్చిక బయళ్ళ వైపు తోలుకుని వెళతాడు. మంచి ఆహారాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు.
గొర్రెల కాపరికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏమిటంటే, ఒక్కొక్క గొర్రె యొక్క స్వరాన్ని వింటాడు, ఒక్కొక్క గొర్రె కూడా కాపరి స్వరాన్ని వినగలుగుతుంది. గొర్రెల కాపరి యొక్క ఇంకొక లక్షణం ఏమిటంటే, గాయపడినటువంటి గొర్రెలను తన భుజాల మీద వేసుకుంటాడు. తప్పిపోయినటువంటి గొర్రె దొరికేంత వరకు ప్రతి అరణ్యాన్ని, అడవులను వెతుకుతూ ఉంటాడు. అవి దొరికిన తర్వాత సంతోషంగా తిరిగి అందరితో ఆ సంతోషాన్ని పంచుకుంటాడు. ఇది బాధ్యత కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి గొర్రెల కాపరికి ఉన్నటువంటి లక్షణం. మరి జీతగాడు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. జీతగాడు గొర్రెల సొంత వాడు కాడు కనుక గొర్రెల పట్ల అంత శ్రద్ధ చూపించడు, అంత బాధ్యత చూపించడు. గొర్రెలు తినినా తినకపోయినా ఆయన పట్టించుకోడు. గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా అంతగా పట్టించుకోడు. తోడేళ్ళు వచ్చినప్పుడు ఆయన పారిపోతాడు. తనకేమైనా ప్రాణ నష్టం జరుగుతుందేమో అని పారిపోతూ ఉంటాడు. ఒకవేళ ఆయన కళ్ళ ముందు కనిపించినా చూస్తూ ఉండిపోతాడు. పెద్ద శ్రద్ధ తీసుకోడు, కష్టము కూడా ఏమీ తీసుకోడు. జీతగాడు గొర్రెలు తప్పిపోయినా అంతగా పట్టించుకోడు. ఉన్న గొర్రెలు మాత్రమే తోలుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. జీతగాడు ఆ గొర్రెలలో ఏ ఒక్క గొర్రె అయినా గాయపడినా లేదా వ్యాధికి గురి అయినా దానిని మోయడు, అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దానికి చికిత్స చేయడు. కారణం ఏమిటంటే, సొంతవాడు కాడు కనుక, వాడు కేవలము జీతగాడే కనుక తన జీతానికి మాత్రమే పనిచేస్తాడు కానీ బాధ్యతగా పనిచేయడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో బాధ్యతలు అప్పగించబడ్డాయి. సేవకుడిగా తన ప్రజలను సన్మార్గంలో నడిపించే బాధ్యత, అలాగే కుటుంబ యజమానిగా కుటుంబాన్ని సన్మార్గంలో నడిపించే బాధ్యత, దేశ అధికారిగా దేశాన్ని సక్రమంగా పరిపాలించే బాధ్యత, సంఘ కాపరిగా సంఘాలను సన్మార్గంలో నడిపించే బాధ్యత, ఈ విధంగా ఎవరి పరిధిలో వాళ్ళకి బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ బాధ్యతలను ఇది నా సొంత బాధ్యత, ఇది నా కర్తవ్యం, ఇది నా ధ్యేయం, ఇది నా పని అని చేసినట్లయితే తప్పకుండా మనమందరం కూడా సన్మార్గంలో జీవించగలుగుతాం. మన కింద ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా సన్మార్గంలో నడవగలుగుతూ ఉంటాయి. ప్రియ సహోదరులారా, సంఘ కాపరి గనక సరిగా లేకపోతే ఆ సంఘములో ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా చెల్లాచెదరైపోతాయి. ఇంటి యజమాని గనక బాధ్యత వహించకపోతే, ఆయన మంచి కాపరిగా వ్యవహరించకపోతే ఆ కుటుంబం అంతా కూడా చెల్లాచెదరైపోతూ ఉంటుంది. స్కూల్లో కానీ హాస్పిటల్లో కానీ ఒక మంచి కాపరిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కొంతమంది వారు చక్కగా బాధ్యత నిర్వర్తించకపోతే వారి కింద పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చెల్లాచెదురుగా అయిపోతూ ఉంటారు. ప్రియ సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు మంచి కాపరిగా మనందరికీ బాధ్యతలు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మనమందరము కూడా దేవుని గొర్రె పిల్లలమైతే మనమందరము కూడా ఏదో ఒక పరిస్థితిలో గొర్రెల కాపరిగా ఉన్నాము, బాధ్యత కలిగి జీవించాలి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. సంఘ కాపరిగా, సేవకుడిగా నాకు అప్పగించబడినటువంటి గొర్రెలను సన్మార్గములో నడిపించటము, వాక్కు చేత కడిగి శుద్ధీకరించటము, దేవుని మార్గములో నడిపించటము మా బాధ్యత కావాలి. అదే ప్రధాన ధ్యేయం కావాలి. మరి కుటుంబ యజమానిగా భార్యలను, బిడ్డలను లేదా భర్తలను, బిడ్డలను చక్కగా చూసుకోవటం, వారిని పచ్చిక బయళ్ళ వైపు అనగా దేవుని సన్నిధి వైపు నడిపించుకుని వెళ్ళటం, వారి యొక్క ఆలన పాలన చూడటం
కుటుంబ యజమానులుగా, యజమానురాలుగా మీ అందరి యొక్క బాధ్యత. ప్రియ సహోదరులారా, మనం చాలా వింటూ ఉంటాం, కుటుంబంలో యజమాని బాధ్యత కలిగి బిడ్డలను, కుటుంబాన్ని పోషించవలసినటువంటి యజమాని బాధ్యతగా జీవించకుండా అప్పులకు గురి అయి, అనేక సమస్యలకు గురి అయి, తల్లి ఒకవైపు, బిడ్డలు ఒకవైపు వెళ్ళి చల్లాచెదురైపోయి చీలిపోయినటువంటి కుటుంబాలను ఎన్నో మనం చూసాం. కారణం ఏమిటంటే వారు మంచి కాపరిగా జీవించలేకపోయారు, కుటుంబాన్ని మరి సన్మార్గములో నడిపించలేకపోయారు, బాధ్యతగా నడిపించలేకపోయారు. ఈరోజు ప్రభు తెలియచేస్తున్నాడు, దేవుడు నీకు అప్పగించబడినటువంటి బాధ్యతను చక్కగా చేయాలి. నీవు ఒక నాయకుడిగా, ఒక కాపరిగా సన్మార్గములో నడిపించాలి అని, నీవు కూడా సన్మార్గములోనే నడవాలి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. కాపరులుగా మన బాధ్యతను కనుక మనం చేయకపోతే, మన కర్తవ్యాన్ని కనుక మనం నిర్వర్తించకపోతే, మనమందరం కూడా జీతగాళ్ళుగా మారిపోతాం. బాధ్యత లేనటువంటి, బాధ లేనటువంటి, చింత లేనటువంటి జీతగాళ్ళుగానే మన కుటుంబంలో మనం మిగిలిపోతాం, మన సంఘంలో మనం మిగిలిపోతాం, సమాజంలోనే మనం మిగిలిపోతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, సమాజంలో కొంతమందిని చూస్తే వీళ్ళు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉంటారు అని వారి గురించి మాట్లాడుతూ ఉంటాం. మరి చాలామంది ఫోన్లు చేసి, అయ్యా మా భర్త తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, కుటుంబాన్ని పట్టించుకోడు, బిడ్డల గురించి పట్టించుకోడు, భార్య గురించి పట్టించుకోడు, ఇంటి రెంట్ కూడా కట్టడానికి ప్రయత్నం చేయడు, అన్నీ కూడా మా మీదే భారం మోపుతాడు అని చాలామంది ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు. వీళ్ళు నిజమైనటువంటి కాపరియేనా? కుటుంబాన్ని బాధ్యతగా నడిపించేటువంటి నిజమైనటువంటి కాపరియేనా? నిజంగా నీ కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉంటే, ఇది నీ బాధ్యత, నీ కర్తవ్యం అని దానిని నీవు భుజాల మీద స్వీకరించినట్లయితే నీ కుటుంబాన్ని నిందల పాలు చేయవు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టవు, నీ కుటుంబం పట్ల అశ్రద్ధగా నీవు జీవించవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకి అప్పగించబడినటువంటి ప్రతి బాధ్యతను, అది చిన్నదైనా పెద్దదైనా, బాధ్యతగా దాన్ని నిర్వర్తించినప్పుడు, మన కింద ఉన్నటువంటి వారిని సన్మార్గములో నడిపించినప్పుడు, బాధ్యతగా, భయముతో, భక్తితో, విశ్వాస బాటలో నడిపించినప్పుడు మనము మంచి కాపరులుగా దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు లీడర్షిప్ క్వాలిటీస్, ఒక నాయకత్వపు విలువల గురించి ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. ఒక దేశ ప్రధానిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు గనుక వారి కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఎలాంటి చెడు కార్యాలకు ప్రలోభించినా రాష్ట్రమంతా కూడా, దేశమంతా కూడా అనేక బాధలకు, శ్రమలకు గురి అవుతుంది అని. కాబట్టి దేశ పాలకుల కొరకు, రాష్ట్ర పాలకుల కొరకు, మన సంఘ కాపురుల కొరకు, సంఘ అభివృద్ధికై, తల్లి తిరుసభకై ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనందరిది. అందరూ కూడా లేచి నిలబడి ఆ గొప్ప దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని పాట రూపంలో పాడుకొని ఆ గొప్ప దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరుచుకుందాం. ఓ ప్రభువా, నీవే మంచి కాపరి.
కాపరిని అని, తప్పిపోయిన గొర్రెలను వెతికి రక్షిస్తాను అని, ఆ తప్పిపోయిన గొర్రె దొరికేంత వరకు నేను వెతుకుతూనే ఉంటానని వాగ్దానం చేసిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. మా కొరకు మీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అనుక్షణము మమ్మ వెతకడానికి, తప్పిపోయిన మా మందరిని కూడా రక్షించడానికి దివారాత్రులు నిద్రాహారాలు మాని మా కోసం శ్రమిస్తున్న యేసయ్యా మీకు స్తోత్రమయ్యా అంటూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. 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 నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. యేసయ్యా, నీవు మమ్మ ఎంతగానో ప్రేమించి మమ్ము రక్షించడం కోసం, మమ్ము కాపాడడం కోసం ఒక గొర్రెల కాపరిగా మారి ప్రభా మమ్మందరినీ కూడా ఎంతగానో ప్రేమించిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. 100 గొర్రెలు ఉంటే దానిలో ఒకటి తప్పిపోయినా కూడా దానికోసం వెతికి రక్షించడానికి వెళతానని పలికిన దేవా స్తోత్రమయ్యా. 99 గొర్రెలు ఉన్నప్పటికీ ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె దొరకగానే ఎంతో ఆనందముతో, ఎంతో సంతోషముతో ఇరుగు పొరుగు వారందరినీ పిలిచి ఇదిగో నాతో పాటు ఆనందింపుడు అని పలికిన ఓ గొప్ప యేసయ్యా మీకే స్తోత్రమయ్యా, మీకే ఆరాధన. మీ ప్రేమను మేము లెక్కించలేమయ్యా, మీ త్యాగాన్ని మేము లెక్కించలేము యేసయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి వీడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి
ఇచ్చే మంచి కాపరిని అని. నేను నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నానని. వేరే దొడ్డికి చెందని గొర్రెలు కూడా నేను శ్రద్ధ వహించి వాటిని కూడా నేను రక్షిస్తానని, నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా త్యాగం చేస్తానని పలికిన యేసయ్య, స్తోత్రమయ్యా. అవును తండ్రి, మా కోసం ఒక గొర్రెల కాపరిగా మారి మమ్ము రక్షించడానికి, తప్పిపోయిన మమ్ము వెతికి రక్షించడానికి, గాయాలకు గురి అయిన మాకు కట్లు కట్టడానికి, పడిపోయిన మమ్ము లేవనెత్తడానికి, కృంగిపోతున్న మమ్ము ఓదార్చడానికి, బాధల్లో వేదనలో మానసిక శారీరక సమస్యలకు గురి అయి ఏడుస్తున్న మా కన్నీటిని తుడవడానికి ఓ మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య, మీకు స్తోత్రం తండ్రి. ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము యేసయ్య. మమ్మ ఎంతగానో ప్రేమించి మా కొరకు నరరూపము ధరించి అనేకమైన శ్రమలు బాధలు అనుభవించి ఒక దీనుడిగా, ఒక పేదవాడిగా, ఒక బానిసగా మా కోసం ఈ లోకానికి వచ్చిన యేసయ్య అతి దారుణమైనటువంటి స్థితిని ఎన్నుకుని చివరి వరకు తండ్రిని విధేయిస్తూ తండ్రి చిత్తము నెరవేర్చాలి, ఈ లోకములో తప్పిపోయిన వారిని వెతికి రక్షించాలి, అది కంకణము కట్టుకుని మీరు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు అలసిపోకుండా, నిద్ర లేకుండా మా కోసం శ్రమిస్తూ ఉన్న యేసయ్య, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నా మేమందరం కూడా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మేము ఆరాధిస్తున్నాము తండ్రి. అయ్యా, మాలో దోషముంటే, మాలో పాపముంటే, మాలో బలహీనతలుంటే వాటన్నిటిని కూడా తొలగించి మంచి కాపరిగా మా పైన ప్రేమ చూపించమని వేడుకుంటున్నాం. మంచి తండ్రిగా మా పట్ల కృప చూపించమని వేడుకుంటున్నాం. యేసయ్య, తప్పిపోయిన మమ్మల్ని మీరు వదిలేస్తే బ్రతకలేమి యేసయ్య. ముళ్ళ పొదల్లో, ఎడారిలో చిక్కుకుపోయినటువంటి మమ్మల్ని మీరు వదిలేస్తే ఈ లోకము మమ్మ హరించి వేస్తుంది యేసయ్య. ఈ లోకము మమ్మల్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తుంది యేసయ్య. ఈ లోకంలో పుట్టిన ఏ మానవుడు బాధలు, శ్రమలు, ఇబ్బందులు, వేదనలు, అవమానాలు పడకూడదనే అవన్నీ కూడా మీరు భరించి, అవన్నీ కూడా మీరు అనుభవించి మమ్ము రక్షించడానికే వచ్చిన యేసయ్య, మీకు స్తోత్రం తండ్రి. యేసయ్య, ఈ ఆరాధనలో ఉన్న మేమందరం కూడా మరొక్కసారి మేము ఆరాధిస్తూ ఉన్నాం, మేము మహిమపరుస్తున్నాం ప్రభు. తెలుసో తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి మీ మంచి మనస్సుతో ఈ ఆరాధన ద్వారా మమ్ము దీవించమని వేడుకుంటున్నాం. మీ యొక్క ప్రేమను, మీ యొక్క కృపను మా మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక, ప్రతి కుటుంబము దీవించబడును గాక. కుటుంబంలో అనేక బాధలు, సమస్యలు, అనారోగ్యముతో గురవుతున్న వారికి స్వస్థత కలుగును గాక. అనేక బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగును గాక. అనేక సమస్యలు చెప్పుకోలేనటువంటి వేదంలో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో సతమతమవుతూ శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్న వారికి విడుదల కలుగును గాక. వారికి మంచి రోజులు వచ్చును గాక. దేవుని కృప, మీ కృప, మీ ఆశీర్వాదం బిడ్డలకు లభించును గాక. బలహీనులుగా మీ ముందు మోకరించి ఉన్నాం, బాధలతో మీ ముందు మోకరించి ఉన్నాం, సమస్యలతో మీ ముందు మోకరించి ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మమ్మందరినీ కూడా పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం. మా కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి బిడ్డ దీవించబడును గాక. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న
ఉన్న వారికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక, ఆమేన్. సంపూర్ణ విడుదల కలుగును గాక, ఆమేన్. మంచి ఆరోగ్యం ఆ బిడ్డలకు వచ్చును గాక. ఆమేన్. అవును తండ్రి, మేము ఆరాధిస్తున్నాం ప్రభా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగినటువంటి మీ ముందు మోకరించి మేము ఆరాధిస్తున్నాం ప్రభా. మీ మీద విశ్వాసము కలిగి ఉంటే తప్పక నెరవేరుతుందని నమ్మకంతో ఆరాధిస్తున్నాం ప్రభా. మీ ముందు ఉన్నటువంటి ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా హేరాళముగా దీవించమని వేడుకుంటున్నాం. చిన్నారి బిడ్డ మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, ఈ కుటుంబంలో ఉన్న ఈ మీ బిడ్డలకు ఏ సమస్య, ఏ బాధ, ఏ వేదన ఉందో వాటన్నిటిని కూడా తొలగించి, ఏ మానసికమైన శారీరకమైన గాయాలతో బాధపడుతున్నారో వాటన్నిటిని కూడా తొలగించి, ఈ ఆరాధన ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. సంపూర్ణ విడుదల స్వస్థత బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. తల్లిదండ్రులను వదిలి, కుటుంబ సభ్యులను వదిలి దూరదేశం వెళ్ళి పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి. వారి ప్రయాణంలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. ఓ ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న వారిలో ఎవరెవరి బిడ్డలు, ఎవరెవరి కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. వారికి ఎలాంటి ఆటంకాలు, సమస్యలు, వడదుడుకులు రాకుండా మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం. ఈ మీ సువార్త వ్యాప్తిని ప్రపంచానికి ప్రకటించడానికి కావలసిన మీ బిడ్డలను ప్రోత్సహించండి ప్రభా. తగిన ఏర్పాట్లను మీరే సమకూర్చండి ప్రభా. ఇది కేవలం మీ పని మాత్రమే తండ్రి. మేము మహిమపరిచే యోగ్యతను కూడా మాకు దయచేయమని, ఈ యొక్క పరిచర్యలో మేము కూడా మా కుటుంబం తరపున పాలు పంచుకుని మేము ఆరాధించే యోగ్యతను కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని, ఈ బిడ్డలకు ఏ కొదువ, ఏ బాధ, ఏ సమస్య, ఏ ఆటంకాలు లేకుండా శాంతి, సమాధానము, సంతోషము, దీర్ఘాయుషుతో ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహోదరులారా, మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉందురు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగా. ఓ ప్రభువా,
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మనందరిని హేరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.